హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ 13 రకాల జాబ్స్‌కి అయితే వచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చాయి. సో, ఈ జాబ్స్‌కి చాలా తక్కువ టైం అయితే ఉంది. 17/1 లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలాగే పోస్టింగ్ అయితే వచ్చేసి మీకు ఫిబ్రవరి 13న మీకు పోస్టింగ్ ఆర్డర్స్ అయితే వచ్చేస్తాయి. ఈ జాబ్స్‌కి వెంటనే జాబ్స్ ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి అనుకుంటే ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. అండ్ పోస్టులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ల్యాబ్ అటెండెంట్ సాలరీ ఈ విధంగా ఉంది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ 7 వేకెన్సీస్ సాలరీ ఇది. సో, సాలరీస్ ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో క్లియర్‌గా అయితే ఇచ్చారు. రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ 22,750 అయితే ఇస్తారు. టీసీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్, ధోబీ ప్యాకర్స్, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, డ్రైవరు, థియేటర్ అసిస్టెంట్, గ్యాస్ ఆపరేటర్, వార్డ్ బాయ్స్ ఇలా అన్నీ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. రకరకాల జాబ్‌ని బట్టి సాలరీని అయితే డిసైడ్ అయితే చేశారు. అండ్ ఈ జాబ్స్‌కి వెంటనే అప్లై అయితే చేసుకోండి. 18-42 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానెల్‌లో చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పర్మనెంట్ పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, బీఈఎల్ రిక్రూట్‌మెంట్ హైదరాబాద్‌లోనే ఉంది ఫ్రెండ్స్. ఈ బీఈఎల్ అనేది దీంట్లో పర్మనెంట్ ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పొజిషన్స్ అయితే పడ్డాయి. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే లేకుండానే పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. అలాగే డీఆర్‌డీఓ నుంచి విశాఖపట్నం నోటిఫికేషన్ అయితే ఉంది. అలాగే అంగారు అంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇవి చూడండి, చాలా రకాల జాబ్స్ అయితే హెల్ప్‌ఫుల్ అవుతాయి. ఎయిమ్స్ నుంచి కామన్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ అయితే ఉంది. సో, ఇది కూడా చాలా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోద్ది నోటిఫికేషన్స్‌ని. అలాగే మేము షార్ట్స్ రూపంలో ఏవన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా, ఏవన్నా ఉంటే ఇలా పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. వీటిని కూడా చెక్ చేసుకోండి. మీకైతే యూజ్‌ఫుల్ అయితే అవుతాయి షార్ట్స్ అనేవి కూడా. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఫర్దర్‌గా అయితే చూద్దాము. ల్యాబ్ అటెండెంట్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియేట్ ఈక్వివాలెంట్ మెడికల్ లాబొరేటరీ టెక్నీషియన్ చేసి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా 2 ఇయర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా చేయాలి. డిగ్రీ విత్ పీజీడీసీఏ ఉండాలి. లేదా కంప్యూటర్స్ ఉన్నా పర్వాలేదు. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్‌కి ఇంటర్మీడియేట్ డిగ్రీ, డిప్లొమా రేడియోగ్రాఫిక్ టెక్నీషియను. సిటీ టెక్నీషియన్‌కి సిటీ టెక్నీషియన్ రిలేటెడ్ అయితే ఉండాలి. ఈసీజీ టెక్నీషియన్, అనస్థీషియా టెక్నీషియన్‌కి అయితే వచ్చేసి కన్సర్న్ దాంట్లో డిప్లొమా అది సంబంధించి చేయాలి. ధోబీ ప్యాకర్స్ అయితే వచ్చేసి ఎస్ఎస్సీ ఆర్ ఈక్వివాలెంట్ చేసి అయితే ఉండాలి. మినిమమ్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్ అయితే ఎస్ఎస్‌సి చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేయాలి. ప్లంబర్ అయితే ఐటీఐ ప్లంబింగ్ చేయాలి. డ్రైవర్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి చేసి 5 ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సిఆర్ ఈక్వివాలెంట్ చేసి 5 ఇయర్స్ థియేటర్ అసిస్టెంట్‌గా అయితే ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి. గ్యాస్ ఆపరేటర్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సి డిప్లొమా ఐటీఐ చేసి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ హాస్పిటల్స్ రిలేటెడ్ దాంట్లో ఉండాలి. వార్డ్ బాయ్ అయితే వచ్చేసి ఎస్ఎస్‌సిఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. మీకు మస్ట్ బి ఏబుల్ టు రీడ్ అండ్ రైట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు చదవడం, రాయాలైతే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్స్ చూడండి, నేను ఇక్కడ చూడండి డేట్స్‌తో వాళ్ళు రిలీజ్ చేశారు. సెలక్షన్ అయితే వచ్చేసి ఫిబ్రవరి 3లోనే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ డేట్ 17/1/2024 మాత్రమే ఇచ్చారు. వెంటనే అప్లై అయితే చేసుకోండి ఈ పొజిషన్స్‌కి. అండ్ కిందకి ఇలాగ వచ్చినట్లయితే కింద చూడండి ఫ్రెండ్స్, హౌ టు అప్లై అయితే ఉంది. ఎలా అప్లై చేయాలంటే 17/1/2024 ఆల్ వర్కింగ్ డేస్‌లో 10 AM నుంచి 5 PM వరకు వాళ్ళైతే వాళ్ళకి మీరు పోస్టుల ద్వారా గాని, వెళ్లి గాని ఇవ్వచ్చు. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరంభీం ఆసిఫాబాద్ నుంచి అయితే వచ్చింది. ఇది ద అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ ద డ్యూ డే సిమిలర్‌లీ రిజెక్టెడ్. సో, ఏంటంటే సమ్మర్‌లీ రిజెక్టెడ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు 17 తర్వాత వాళ్ళకి రీచ్ అయితే మాత్రం రిజెక్ట్ చేస్తామనైతే చెప్తున్నారు. ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్ సబ్మిటెడ్ ఇన్ పర్సన్స్ టు డెసిగ్నేటెడ్ కౌంటర్‌లో ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరంభీం ఆసిఫాబాద్ అక్కడైతే ఒక సెపరేట్ కౌంటర్ అయితే అరేంజ్ చేశారంట ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్‌గా వెళ్లి కూడా ఇచ్చేయచ్చు. అండ్ మీరైతే డీడీ తీయాల్సయితే ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఎవరి మీద తీయాలంటే ప్రిన్సిపాల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరంభీం ఆసిఫాబాద్ మీద. ఓసీబీసీ క్యాండిడేట్స్ రూ. 300, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ రూ. 200, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అప్లికేషన్ ఫీ మీద డీడీ తీసి ఆ డీడీని, అప్లికేషన్ ఫార్మ్‌ని అండ్ కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ అయితే చేసి పంపించాలి. ఇక్కడ చూడండి ఏ డాక్యుమెంట్స్ కావాలో వాళ్ళు చేయాలిగా చెప్పారు. 12 రకాల డాక్యుమెంట్స్‌లో మీకు ఏది ఉంటే మీరు దేనికి ఎలిజిబుల్ అయితే అవుతారో అది మాత్రం పెట్టాల్సయితే ఉంటుంది. మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ఇయర్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్, రిజిస్ట్రేషన్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్ చేసిన సర్టిఫికేట్స్, ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్, అలాగే అప్లికేషన్ ఫీకి సంబంధించిన పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది గదా! సో, అవి ఆ డీడీని ఇవన్నీ కలిపి పంపించాల్సయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫార్మ్ చూపిస్తాను. డేట్ ఆఫ్ రిసిపియంట్ ఆఫ్ అప్లికేషన్, రిజిస్ట్రేషన్ నంబరు. ఇవైతే ఆఫీస్ పర్పస్‌గా పెట్టుకుంటా ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో, డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. అలాగే మీరు ఎక్కడి నుంచి, ఏ క్లాస్ నుంచి ఎక్కడి వరకు చదివారో అన్ని డీటెయిల్స్ ఇవ్వండి. లోకలా, నాన్ లోకలా డిసైడ్ చేస్తారో, అడ్రెస్ వద్ద కమ్యూనికేషన్, మొబైల్ నంబరు, డిక్లరేషన్ దగ్గర
మీ నేము అండ్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ రాసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టండి. అంతే అప్లికేషన్ ఫార్మ్ సింపుల్‌గా ఉంటుంది. చెక్స్ స్లిప్ అయితే వచ్చేసి మీరు ఏమేమి చెక్ చేసుకుంటున్నారో, డాక్యుమెంట్స్ ఏమేమి పెడుతున్నారో వాటికి పెట్టండి ఫ్రెండ్స్. పెట్టేసిన తర్వాత అక్నాలెడ్జ్‌మెంట్‌లో సిగ్నేచర్ ఆఫ్ ద రిసిప్టెంట్ అయితే పెట్టండి. సో, ఇది ఫ్రెండ్స్ అక్నాలెడ్జ్‌మెంట్ రిసీవ్డ్ అప్లికేషన్ ఫార్మ్ అని జెప్పేసి మీరైతే మీ నేమ్ రాసేయండి. ఇక్కడ ఆసిఫాబాద్ అక్కడికెళ్తారు కదా! మీరు ఎవరైతే ఇవ్వడానికి వెళ్తారో వాళ్ళైతే ఇది ఫిల్ చేసేయండి. మిగతా వాళ్ళైతే ఒకసారి చూడండి. సో, ఇంతే ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫార్ము. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే తెలియచేయండి. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి. ఫిబ్రవరి 3నే పోస్టింగ్ అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ వెబ్‌సైట్‌లో కొమరం భీం ఆసిఫాబాద్ నుంచి వచ్చిన నోటిఫికేషన్‌కి సంబంధించినది ఫ్రెండ్స్. మిస్ చేసుకోవద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసైతే ఇలాంటి మరిన్ని చూడండి మీరు కూడా. అండ్ లైక్స్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే మన వీడియోస్‌ని అయితే షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.